1992 బ్యాచ్కు చెందిన విజయానంద్ వీరి తర్వాత సీనియర్ అధికారిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు ఈ ఇద్దరి అధికారులతో పాటు అనంతరామ్ కూడా ప్రస్తుతం సీనియారిటీ వరుసలో ఉన్నారు. శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ, ద్వివేది, రజత్, భార్గవ్ ఉన్నారు. అయితే నీరబ్ కుమార్ వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నిన్నటి నుంచి సెలవుపై సిఎస్ జవహర్ రెడ్డి వెళ్లారు. ఈ నెలాఖరున పదవీ విరమణ చేయబోతున్నారు జవహర్ రెడ్డి. ఈ నేపథ్యంలో సీనియారిటీ ప్రాతిపదికన ముగ్గురు అధికారుల పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే తొలుత నీరబ్ కుమార్కు ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. తర్వాత సిఎస్ రేస్లో విజయానంద్ పేరు పరిశీలనలో ఉంది. ఇక ఆయన తర్వాత అనంతరాములు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద సిఎస్ లీవ్లో ఉండడంతో కొత్త సిఎస్ అన్వేషణలో భాగంగా ముగ్గురు అధికారుల పేర్లు పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. ఎస్, మా ప్రతినిధి రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, చీఫ్ సెక్రటరీ రేస్లో దాదాపు ముగ్గురు అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. సీనియారిటీ ప్రాతిపదికన ఎవరికి ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది? కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? చంద్రబాబు గెలిచిన తర్వాత ఈ నెల 5వ తేదీన నీరబ్ కుమార్ ని స్వయంగా చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. అంతేకాదు నిన్న సాయంత్రం కూడా నీరబ్ కుమార్ ప్రసాద్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. 1987 బ్యాచ్ చెందిన నీరబ్ కుమార్ చంద్రబాబు 2014-19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక శాఖలకి ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. కొంత నిక్కచ్చి అధికారిగా నీరబ్ కుమార్ ప్రసాద్ కి పేరుంది. ఈ నేపథ్యంలోనే ఆయన వైపే చంద్రబాబు మొగ్గు చూపారని తెలుస్తుంది. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన్ని దాదాపుగా సిఎస్ గా నియమించే అవకాశాలు ఎక్కువ కనబడుతాయి. నిన్న కొన్ని స్పెక్యులేషన్స్ అయితే వచ్చాయి. విజయానంద్ పేరు కూడా నిన్న రేస్ లో ఉంది. విజయానంద్ కూడా ఒక సీనియర్ అధికారిగా ఉన్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక కీలక శాఖలు పనిచేశారు. లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు ఐటీ శాఖకి ప్రిన్సిపల్ సెక్రటరీగా విజయానంద్ పనిచేశారు. 1992 బ్యాచ్ సంబంధించినటువంటి విజయానంద్ పేరు కూడా నిన్న పరిశీలనకు వచ్చింది. కానీ చంద్రబాబు మాత్రం ప్రస్తుతం నీరబ్ కుమార్ ప్రసాద్ వైపే మొగ్గు చూపారని తెలుస్తుంది. అయితే నీరబ్ కుమార్ సర్వీస్ ఒక 2-3 నెలల్లో ముగుస్తున్నా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయన ముందు సిఎస్ గా నియమించి ఆయన పదవీ కాలం ముగిసిన తర్వాత విజయానంద్ వైపు వెళ్లే అవకాశం స్పష్టంగా అయితే కనబడుతుంది. సిఎస్ జవహర్ రెడ్డి నిన్నటి నుంచి ఆయన సెలవు పెట్టారు. సెలవులో వెళ్లిపోయారు. ఆయన పదవీ కాలం కూడా ఈ నెలాఖరుతో ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్త సిఎస్ ఎవరైనా దానిపైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో పాలనా పరంగా అదేవిధంగా చంద్రబాబు నాయుడు కొంత తెలిసిన వ్యక్తిగా ఉన్నటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. ఆయన పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. ఈ రోజు ఉత్తర్వులు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది రామదాస్. ఎందుకంటే నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా 6 గంటలకి ఎన్నికల కోడ్ ముగిసింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవచ్చు, జీవోలు కూడా ఇచ్చుకోవచ్చు. కాబట్టి ఈ రోజు జిఐడి నుంచి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధించినటువంటి సిఎస్ నియామకానికి సంబంధించినటువంటి జీవో కూడా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు వాస్తవంగా అంటే సిఎస్ ఎంపిక చేసే క్రమంలో ఒక 4-5 సీనియర్ అధికారుల పేర్లు పరిశీలించి వాళ్ళు సీనియారిటీతో పాటు ఆయనకు ఉన్నటువంటి అనుభవం అన్ని కూడా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇప్పుడు సిఎస్ కు సంబంధించి చూస్తే కనుక ఆయనతో పాటు కొంత సీనియర్లు కూడా ఉన్నారు. వాళ్ళలో ప్రధానంగా అనంతరాములు, అదేవిధంగా వై శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ, ద్వివేది, రజత్ బార్ వీళ్ళు కూడా సీనియర్ లిస్ట్ లో ఉన్నప్పటికీ నీరబ్ కుమార్ వీళ్ళందరూ సీనియర్ గా ఉన్నారు. కొంత చంద్రబాబుకి తెలిసిన వ్యక్తిగా ఉన్నారు. కొంత ఆయన నిక్కచ్చిగా వ్యవహరిస్తారని పేరు ఉంది కాబట్టి చంద్రబాబు నీరబ్ కుమార్ ప్రసాద్ వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే సిఎస్ జవహర్ రెడ్డి అయితే సెలవులో వెళ్లారు కాబట్టి ఈ రోజు దాదాపుగా నియామకం జరిగే అవకాశం అయితే ఉంది. చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి అప్పట్లోపే అటు సిఎస్ తో పాటు ఇతర సంబంధించినటువంటి అన్ని శాఖలకు సంబంధించి రాజేష్ ఇప్పటికే సిఎస్ సెలవుపై ఉన్నారు. ఈ నేపథ్యంలో పరిపాలన వ్యవహారాలు కావచ్చు, అలాగే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే అంశానికి సంబంధించి కూడా ఏర్పాట్లు ఇంకా ఇతరత్ర అంశాలకు సంబంధించి తొందరగా కొత్త సిఎస్ ఆవశ్యకత ఉంది కాబట్టి ఇవాళ సాయంత్రానికల్లా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందా? సిఎస్ నియామకానికి సంబంధించి గవర్నర్ ఇవాళ కొత్త సిఎస్ నియమించబోతున్నారా?
ఖచ్చితంగా సాయంత్రానికి ఉత్తర్వులు అయితే వస్తాయని తెలుస్తుంది. ఎందుకంటే నిన్న కూడా నీరబ్ కుమార్ ప్రసాద్ చంద్రబాబుతో భేటీ అయ్యారు కాబట్టి ఈ రోజు ఉత్తర్వులు దాదాపుగా వచ్చే అవకాశం కనబడుతుంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి నిన్న సాయంత్రం జిఏడి పొలిటికల్ సెక్రటరీగా ఉన్నటువంటి సురేష్ కుమార్ నిన్న చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రమాణ స్వీకారం సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చంద్రబాబు వివరించారు. రాయపూడి పరిసర ప్రాంతాల్లో, అమరావతి ప్రాంతంలో రాయపూడి పరిసర ప్రాంతాల్లో ప్రమాణ స్వీకారం సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి సీఎస్ కూడా నియామకం పూర్తయితే అటు అధికారుల నియామకంతో పాటు చంద్రబాబు ప్రమాణ స్వీకారం, అదేవిధంగా సీఎంఓకు సంబంధించినటువంటి అధికారుల నియామకం వరుసగా జరిగే అవకాశం అయితే కనబడుతుంది. చంద్రబాబు నాయుడు కూడా పూర్తిగా చాలా వేగంగానే త్వరగానే అందరినీ నియమించుకుని పరిపాలన మీద దృష్టి పెట్టాలని చూస్తున్నారు. ముఖ్యంగా హామీల అమలుకు సంబంధించినటువంటి అంశంలో అధికారులు కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి ఆ నియామకం అనేది ఖచ్చితంగా త్వరగా జరగాలని చంద్రబాబు కూడా భావిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం లోపు అయితే ఉత్తర్వులు వెలువడే అవకాశం అయితే కనబడుతుంది. ఇంకా డీజీపీకి సంబంధించి హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ఆయన నియమించింది. రాజేంద్రనాథ్ రెడ్డి మీద అతన్ని వేటు వేసి ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఆయన్ని వేటు వేసి హరీష్ కుమార్ గుప్తాని నియమించిన నేపథ్యంలో ఆయనకి ఏదైనా స్థానచలనం జరుగుతుంది, ఆయన స్థానంలో ఎవరైనా వస్తారా లేదా, లేకపోతే హరీష్ కుమార్ గుప్తానే డీజీపీగా కంటిన్యూ చేస్తారని చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళతో పాటు ఇటు ఇంటెలిజెన్స్ డీజీ, అదేవిధంగా ఇతర సిఐడికి సంబంధించిన వాటికి కూడా కొత్త వాళ్ళు నియమించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి ఇంటెలిజెన్స్ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం పేరు వినబడుతుంది. నిన్న సాయంత్రం ఆయన ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చి ఆయనతో భేటీ అయ్యారు కాబట్టి దాదాపుగా బాలసుబ్రహ్మణ్యం పేరు అయితే ఖరారయ్యే అవకాశం కనబడుతుంది. మరోవైపు సిఐడి చీఫ్ గా ఎవరుంటారో చూడాల్సిన అవసరం. ప్రస్తుతానికైతే సిఐడి చీఫ్ గా సంజయ్ ఉన్నారు. ఆయన వైసీపీ ప్రభుత్వంలో అక్రమాల పాటుపడ్డారు. టీడీపీకి సంబంధించిన నేతల మీద, కార్యకర్తల మీద ఇష్టారాజ్యంగా కేసులు పెట్టించారు. ఒక అభియోగాలను ఆయన లీవ్ ను కూడా చంద్రబాబు క్యాన్సిల్ చేయించిన పరిస్థితి. ఇప్పుడు ఆయన స్థానంలో సిఐడి చీఫ్ గా కొత్త వాళ్ళని నియమించే అవకాశం ఉంది. వాళ్ళతో పాటు ఇతర ఏసీబీకి సంబంధించి లేకపోతే ఇతర పోలీస్ డిపార్ట్మెంట్, ఇటు ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల్ని నియమించే విషయంలో చంద్రబాబు చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నిక్కచ్చిగుండే అధికారులు, పరిపాలన మీద పట్టున్న అధికారుల వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు పరిపాలనలో కీలకంగా ఉంటారు కాబట్టి. రెండోది ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కొన్ని సవాళ్లు ఉన్నాయి. హామీల అమలుకు సంబంధించి కానీ, డెవలప్మెంట్ కి సంబంధించి కానీ కొన్ని సవాళ్లు ఉన్నాయి కానీ వాటిని ఎదుర్కొనే అధికారులు కావాలని చంద్రబాబు పట్టుబడుతున్న నేపథ్యం దానికి సంబంధించినటువంటి కూర్పు అంతా కూడా ఒక వారం రోజుల్లో పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద ఏపీ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ గతంలో చంద్రబాబు హయాంలో కీలక శాఖలకు చీఫ్ సెక్రటరీగా ఆయన పనిచేశారు, ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నీరబ్ పనిచేస్తున్నారు. సిఎస్ రేస్లో విజయానంద్ పేరు పరిశీలనలో ఉంది. 1992 బ్యాచ్కి చెందారు విజయానంద్. వీరి తర్వాత సీనియారిటీ వరుసలో అనంతరాములు కూడా ఉన్నారు. శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ ద్వివేది, రజత్ భార్గవ్ ఉన్నారు. అయితే నీరబ్ కుమార్ వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఇవాళ అధికారికంగా ఉత్తర్వులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఏపీ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ను నియమించబోతున్నారా అంటే అవుననే వార్తలు